ఎన్కటి తిండ్లు గదే సజ్జలు జొన్నలు రాగులు మక్కలు అడవితేనే ఓ గిట్లా ఏం తక్కువ 500 రకాల పంటలు ఒక్కదాన్నే పెట్టిండ్రట. మరి గివన్నీ బొమ్మలల్లా పుస్తకాలల్లా చూసుడు తప్ప కంటికి చూద్దామన్నా కనిపిస్తున్నాయా? ఆగో గందుకే దునియాలున్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అందరు కలిసి ఎట్లా వండియాలే, ఎక్కువ ఆమ్దాని ఎట్లా రావాలనే పరీక్షలు చేస్తున్నారట. ఇక మా సత్య చెప్తందుకు కూడా తయారుగా ఉన్నాడు. ఓవర్ టు బిత్తిరి సత్తి. తేనె దుంపలు ఆకులు పండ్లు మక్కలు జొన్నలు సజ్జలు రాగులు ఫెసార్లు తీరొక్క పంటను పట్నం బతుకొచ్చిండ్రు. మంచి తిండి మీద పరీక్షలు చేసే పెద్ద సాలరు హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఆడికిలో పంటలు తీసుకొచ్చిండ్రు. దగ్గర 500 తీర్ల తినే వస్తువులను చూపెట్టిండ్రు. గిడ బయటి దేశపోళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారు. హెచ్చిఫచ్చి తిండి కాకుండా ఫెయ్యిలో కొవ్వు పెరగకుండా గీ తిండి తినాలంట అని చెప్పిర్రు పెద్ద సాలరు. వెనకటికి మన తాత ముత్తాతలు గిసొంటి తిండి తిని 100 ఏళ్ళ దాకా బతికిండ్రు. మనుషులు బలంగా గట్టిగా ఉండేటోళ్ళు. కానీ గీయాళ్ళ అర్థమైన మందులతో వండించిన తిండి తింటే 30 ఏళ్ళకే ముసలోళ్ళ లెక్క మూలుగుతున్నారు. ఇక పిజ్జలు బరుగులు అని కాస్త ఫిస తింటే ఫెయ్యిల కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు మోఫవుతున్నాయి. 4 పైసలు పోయినా మంచిదే కానీ మంచి తిండి తిందామన్నా కానీ దొరకని దినాలు వచ్చినాయి. గిట్లా అఫురు మీటింగ్ల కాడ చూసే కర్ఫు నింపుకునుడు అవుతున్నది.